ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ వస్తునామ సంవత్సరం ఉగాది వేళ విశేషం అండి. ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. శ్రీ వస్తునామ సంవత్సరం రాదు కరెక్ట్ వారి జాతకానికి సూర్యుడు నడుస్తుందండి, మంత్రి చంద్రుడు నడుస్తుండు. జ్యోతిష్య బలం ప్రకారం మాత్రం ఈ కర్కట రాశి వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్, కర్కట రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, చేసే పనిది, వృత్తిది, పర్సనల్ లైఫ్ది, అనుకున్న కోరికది, వ్యాపారంది, నమ్మిన పనిది, రాజకీయ రంగంది, ధన విషయంది, గుణ విషయంది, యోగ విషయంది, తరించిన కార్యంది, శేగం శేగిది చూడు. కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వారి పేరు మీద మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి. అలాగే వారి పేరు మీద మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారి జాతక బలానికి నవగ్రహాలు వచ్చినండి. అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం పరమశివుడు, మహాలింగేశ్వరుడు వచ్చినండి. అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలానికి. అలాగే వారి పేరు మీద చూడాలంటే ఆంజనేయ స్వామి వచ్చినండి, విష్ణు, ఈశ్వర, బ్రహ్మ వచ్చిండ్రు, రాఘవేంద్ర స్వామి వచ్చిండ్రు, సర్వదేవతలు వచ్చిండ్రు. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, ఆరోగ్య బాధలు, మానసిక బాధలు ఈ కర్కట రాశి వారికి మాత్రం తగ్గే అవకాశం ఉందండి. ఈ 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు చాలా వరకు శుభయోగం ఉన్నది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. ధనం మాత్రం నిలకడ ఉండదు వీరి జాతక బలానికి.